ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పగటిపూట పని చేసుకుని చీకటి పడిన తర్వాత గూటుకొచ్చి పెందలకాడే తినేసి పెందలకాడే పడుకుంటే మన శరీర ధర్మం బయలాజికల్ క్లాక్ సవ్యంగా పనిచేసి రాత్రిపూట శరీరం విశ్రాంతి తీసుకుని ఉదయానికి ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ పట్టణాలు పెరగటం వల్ల, చదువులు పెరగటం వల్ల, టెక్నాలజీ పెరగటం వల్ల పగలు పని చేయటం, రాత్రి పని చేయటం, అన్ని షిఫ్టుల్లోనూ పని అనేది ఈ రోజుల్లో ఉంటున్నది. దీని ద్వారా రాత్రిపూట మేలుకొని నైట్ షిఫ్ట్లు చేసేవారు మరి పగటిపూట పడుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి వారిలో రాత్రి వేళల్లో పనిచేసేవారిని రాత్రిపూట హుషారుగా ఉండేవారు అంటారు. ఇక్కడ రాత్రి వేళల్లో హుషారుగా ఉండేవారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ మరి పగటిపూట హుషారుగా ఉండే వాళ్ళతో పోలిస్తే ఎక్కువ ఉందట. ఇది నాబోటి వారు చెప్పేదానికంటే సైంటిఫిక్గా పరిశోధన చేసి చెప్పిన వారి మాట అయితే ఇంకెక్కువ మనం వింటాం. కాబట్టి అలాంటి దాన్ని నేను తీసుకుని మీ అందరికి అర్థమయ్యే విషయంగా నేను ఇప్పుడు అందించబోతున్నాను. నైట్ డ్యూటీలు చేసేవారికి 3 రకాలుగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటున్నాయట. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ మగవారికైతే 79%, ఆడవారికైతే 84% గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ అవుతున్నదట. అంటే రాత్రి వేళల్లో హుషారుగా ఉండి రాత్రి అంతా తిరుగుతూ పనిచేసే వారికి పగల పనిచేసే వారితో పోలిస్తే ఈ రిస్క్ గుండె జబ్బుల విషయంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మరి ఈ పరిశోధనలు ఎవరు చేశారు, ఎంతకాలం చేశారు, ఎంతమంది మీద చేశారు తెలిస్తే ఇంత స్పష్టంగా ఉందని అర్థమైతే మీకు నమ్మకం కలుగుతుంది. 3 లక్షల మంది మీద జరిగిన పరిశోధన ఇది. 14 సంవత్సరాల పాటు పరిశీలించారు ఈ 3 లక్షల మందిని. ఈ పరిశోధన చేసిన వారు బ్రిటన్లోని బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హెల్త్ సంస్థ వారు చేసిన అధ్యయనం, పరిశోధన అన్నమాట. ఇది 3 లక్షల మంది మీద. ఎలా చేశారు అంటే, ఎవరైతే రాత్రిపూట ఉద్యోగం చేస్తున్నారో అంటే నైట్ యాక్టివ్గా ఉంటున్నారో, మరి నైట్ యాక్టివ్గా ఉండాలన్నప్పుడు మీరు తింటున్నప్పుడు డైజెషన్ సంబంధమైన హార్మోన్లు తయారవ్వాలి. మీరు యాక్టివ్గా ఉద్యోగం చేసుకోవాలి, తిరగాలి. అలాంటప్పుడు మరి ఎడ్రినలిన్ హార్మోన్ మీకు యాక్టివ్గా ఉండాలి. మరి అట్లాగే కార్టిజాల్ హార్మోన్ కూడా అవసరానికి తగ్గట్టు ఉత్పత్తి అవుతూ ఉండాలి. యాక్చువల్గా ఎడ్రినలిన్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్ నైట్ టైం అనేది తగ్గిపోవాలి. కానీ నైట్ డ్యూటీ చేసేవారికి ఇవి పెరుగుతాయి మిమ్మల్ని యాక్టివ్గా ఉంచడం కోసం. మరి నైట్ హార్మోన్స్ ఏమవుతాయి, మీరు పడుకోవట్లేదు కదా, కాబట్టి మీ కంటి మీద లైట్ పడుతున్నది కదా, కాబట్టి మెలటోనిన్ అనే హార్మోన్ వీళ్ళకి తగ్గిపోతుంది, సెరటోనిన్ పెరిగిపోతున్నది. ఈ మార్పులు నైట్ పని చేసే వాళ్ళందరికీ వచ్చేస్తుంటాయి. మరి నైట్ పని చేసిన మరి 8 గంటలు 10 గంటలు మేము నైట్ చేస్తున్నాం, మరి పగల మాకు పని లేదు కదా అనొచ్చు. ధర్మం ప్రకారం ఏమిటంటే, పగటిపూట ఎండున్నంతసేపు శరీరంలో మెటబాలిజంని చురుగ్గా ఉంచే సెరటోనిన్ హార్మోన్, ఎడ్రినలిన్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి బాగా పెరుగుతాయి. ఇవన్నీ మన డే టైం సూర్యుడు ఉన్నంతసేపు చురుగ్గా ఉంచడానికి, జీర్ణకోశాన్ని యాక్టివ్గా ఉంచే గ్రెలిన్ హార్మోన్, అరిగించే ఎంజైమ్స్ ఇవన్నీ బాగా తయారవుతాయి. సూర్యాస్తం అయిన తర్వాత కంటి మీద లైట్ పడకుండా ఉన్నప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ పెరుగుతుంది, సెరటోనిన్, ఎడ్రినలిన్, కార్టిజాల్ అన్నీ తగ్గిపోవాలి. ఇట్లా జరిగితే జీవక్రియ, దీన్నే బయలాజికల్ క్లాక్ రిథం హెల్దీగా ఉందంటారు ఇట్లా ఉంటే. కానీ ఇక్కడ నైట్ డ్యూటీ చేసేవారికి, నైట్ టైం పనిచేసేవారికి 3 రకాల నష్టాలు జరుగుతున్నాయి అంటున్నారు వీళ్ళు. ఎలా అంటే, 1 నైట్ డ్యూటీ చేయటం వల్ల పగటిపూట రెస్ట్ తీసుకోవడానికి సరిగా అవకాశాలు ఉండవు. రెస్ట్ తీసుకున్నా కానీ నైట్ తీసుకున్నంత ప్రాపర్గా సరైన విశ్రాంతి పగటిపూట దొరకదు. డిస్టర్బెన్స్లు రావటం, ఫుడ్ తినాలని మళ్ళీ ఈ ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు, పిల్లలు, దీని ప్రభావంతో నిద్ర సరిగా ఉండకపోవటము, ఆశించినట్టుగా లభించకపోవటము. 2వది వ్యాయామం చేయటానికి సమయం అనుకూలించకపోవటము, ఎందుకంటే అలసిపోయి నిద్రతో వస్తాం కదా, అది ఇలాంటిది. 3వది ఆహారం సమయం లేకుండా ఇర్రెగ్యులర్గా తీసుకోవటం. నైటు తింటారు, పగలు తింటారు, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్. ఈ 3 వల్ల వీళ్ళ మెటబాలిజంలో చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది మెటబాలిజంలో చేంజెస్ వచ్చేసరికి. అంటే నైట్ టైం రిలీజ్ అవ్వాల్సిన మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది. సెరటోనిన్, కార్టిజాల్ పెరిగిపోయినప్పుడు, నైట్ టైం ఎడ్రినలిన్ పెరిగిపోయినప్పుడు, దీనితో ఏమవుతుంది, మెలటోనిన్ అనేది రిపేరు క్లీనింగ్ హార్మోన్, మిమ్మల్ని రిలాక్స్ చేసే హార్మోన్, మిమ్మల్ని రిఫ్రెష్ చేసే హార్మోన్. దీంతోపాటు ఇంకొకటి మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసే నైట్ టైం ఇమ్యూనిటీని బాగా యాక్టివేట్ చేసేవి పెరుగుతాయి. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్
ఇది బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తే కొత్త తెల్ల రక్త కణాలు నైట్ బాగా పుట్టి బాడీని ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. టీ సెల్ ఫ్యాక్టర్ 7 ఇలాంటి నైట్ ఎక్కువ రిలీజ్ అవుతాయి పొట్ట ఖాళీగా ఉంటే. మరి నైట్ తిరిగే వాళ్ళకి ఇవి రిలీజ్ కావు. అందుకని ఇమ్యూనిటీలో మార్పులు వచ్చేసి బాడీలో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ కాదు. ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే కంట్రోల్ కాదో ఆ ఇన్ఫ్లమేషన్ వెళ్ళే రక్తనాళాల గోడల్లో మరి పొరలు డ్యామేజ్ చేయటం, ఇన్ఫ్లమేషన్ వల్ల పొరలు డ్యామేజ్ అయితే అట్లాంటి చోట కొవ్వు, కొలెస్ట్రాల్, ప్లేట్లెట్స్ ఇలాంటివన్నీ కాల్షియం డిపాజిట్ అయిపోయి గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరిగిపోతున్నది. అట్లాగే గుండెకి కూడా మనకి ఇక్కడ చూస్తే మరి నైట్ టైం రెస్ట్ తీసుకోవటం వల్ల హార్ట్ బాగా పొట్ట ప్రేగులు పడుకుని శరీరం పడుకుని పూర్తి రిలాక్సేషన్లో హార్ట్ రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్స్లో వచ్చే మార్పుల కారణంగా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఆడవారిలో 84% పెరుగుతున్నదట. నైట్ టైం పనిచేసేవారిని గమనిస్తే మగవారిలో 78% మంది పెరుగుతున్నదట. ఇది ఎలా స్టడీ చేశారు అంటే ఎవరైతే పగలు మాత్రమే పనిచేసి రాత్రికి రెస్ట్ తీసుకుంటారో అలాంటి మగవారు ఆడవారిని కంపేర్ చేయడానికి, ఎవరైతే రాత్రి వేళ మగవాడు ఆడవారు తెల్లవారులు పనిచేసి పగలు పడుకుంటారో ఇలాంటి వారితో కంపేర్ చేసి 14 లక్షల మంది మీద చేసిన పరిశోధన అనమాట. అందుకని నైట్ టైం యాక్టివ్గా ఉండేవారికి, ముఖ్యంగా ఆడవారికి 84%, మగవారికి 79% గుండెకు చేటు అంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ వీళ్ళకి ఎక్కువ అవుతున్నది అని బ్రిటన్ దేశం వారు పరిశోధన ద్వారా నిరూపించిన వాస్తవం అన్నమాట. మరి ఇలాంటి విషయాల్లో చాలామందికి నాకు తప్పదండి నైట్ డ్యూటీని చెయ్యాలి అనుకున్నప్పుడు చేసిన నైట్ టైం తినకండి, ఇంకెక్కువ ప్రమాదం జరుగుతుంది మీకు. నైట్ 7ంటికి వెళ్ళేటప్పుడు డిన్నర్ నట్స్ ఫ్రూట్స్ లాంటివి తినేసి నైట్ 1 గ్లాస్ తేనీళ్ళు 2 గ్లాసులు తేనీళ్ళు తాగండి, ఫుడ్ తినకండి. మీ నష్టాన్ని కొంత నివారించవచ్చు. రెండవది, నైట్ డ్యూటీ చేసి వచ్చినప్పుడు ఉదయం పూట ఏమీ తినకండి, ఎంటీ స్టమక్ మీద నిద్రపోండి. ప్రాపర్గా ఉదయం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 11-12 గంటల వరకు కంటిన్యూస్గా నిద్రపోండి. ఇలా మీ రిస్క్ని తగ్గించుకోవచ్చు. మూడవది, వీళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగే చేయాలి. మధ్యాహ్నం 1 గంటకి నిద్ర లేచిన తర్వాత 1 to 2 మధ్యలో కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు ఒక్కసారి భోజనం చేసేసి మళ్ళీ సాయంకాలం 7 గంటలకు రెండోసారి, ఇలా 2 సార్లు ఆహారం తినాలని నియమం పెట్టుకోండి. 3 సార్లు తినొద్దు, అప్పుడు జబ్బులు తగ్గుతాయి మీకు రావటం. ఇక 4వది, రోజులో ఈవినింగ్ టైం 1 గంటన్నర 2 గంటలన్న వ్యాయామాలు చేయండి. ఇట్లాంటి నియమాలు కొద్దిగా మార్చుకుంటే ఆ 80-85% వచ్చే గుండె జబ్బుల రిస్క్ని మీరు 30-40% కన్నా ఇంకా తక్కువకైనా చేసేసుకోవచ్చు. మన చేతులు ఇంత అవకాశం ఉంది. నైట్ డ్యూటీ తప్పదనుకున్నప్పుడు స్త్రీలకి, పురుషులకి ఈ చిన్న మార్పులు చేసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, నైట్ డ్యూటీలు చేసేవారికి, ఇతర దేశాలతో లింక్ పెట్టుకుని పనిచేసే మన వాళ్ళకి ఇలాంటి 3-4 అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యానికి అంత చేటు జరగకుండా రక్షణ కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.